కేసీఆర్ సిటీ విచారణ వాయిదా పడింది. ఇవాళ విచారణకు హాజరు కాలేనంటూ సిటీకు కేసీఆర్ లేఖ రాశారు. మరో రోజు ఎర్రవల్లిలోని తన నివాసంలో విచారించాలన్నారు. సిఆర్పిసి ప్రొసీజర్ ప్రకారం తేదీ మార్చుకోవచ్చని లేఖలో కేసీఆర్ తెలిపారు. మాజీ సీఎంగా ప్రతిపక్ష నేతగా విచారణకు సహకరిస్తారని కేసీఆర్ హామీ ఇచ్చారు. కేసీఆర్ లేఖకు సిట్ సానుకూలంగా స్పందించింది. కేసీఆర్ సిటీ విచారణ వాయిదా పడింది. ఇవాళ విచారణకు హాజరు కాలేనట్టు సిటీకు కేసీఆర్ లేఖ రాశారు. మరో రోజు ఎర్రవల్లిలోని తన నివాసంలో విచారించాలన్నారు. సిఆర్పిసి ప్రొసీజర్ ప్రకారం తేదీ మార్చుకోవచ్చని లేఖలో కేసీఆర్ తెలిపారు. మాజీ సీఎంగా ప్రతిపక్ష నేతగా విచారణకు సహకరిస్తారని కేసీఆర్ హామీ ఇచ్చారు. కేసీఆర్ లేఖకు సిట్ సానుకూలంగా స్పందించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కు నోటీసులు జారీ చేయడంపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు. ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యనని, ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కుట్రకు తెరలేపిందని మండిపడ్డారు. ఈ మేరకు కేటీఆర్ ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ తీరును ఎండగట్టారు. చావునోట్లో తలపెట్టి కేసీఆర్ సచ్చుడు తెలంగాణ వచ్చుడు అనే మొక్కవోని సంకల్పంతోటి సుదీర్ఘ ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడు కేసీఆర్ అని కేటీఆర్ కొనియాడారు. సాధించిన తెలంగాణను 10 ఏళ్ల పాలనలో ప్రపంచానికే ఆదర్శంగా నిలిపిన విజనరీ ఆయనేనని గుర్తు చేశారు. మిషన్ భగీరథ, రైతు బంధు, దళిత బంధు వంటి పథకాలతోటి అన్ని వర్గాలను చంటిబిడ్డల్లా సాకిన నాయకుడిపైన ఇప్పుడు విచారణల పేరుతోటి వేధింపులకు దిగడం అత్యంత దుర్మార్గమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ సీఎం కేసీఆర్కు సిటీ నోటీసులు ఇవ్వడంపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. కేసీఆర్ను రాజకీయ కక్షతోటి వేధిస్తున్నారని అన్నారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే కేసీఆర్కు నోటీసులు ఇచ్చారని విమర్శించారు. సిటీ పేరుతోటి చిల్లర డ్రామాలు, చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ట్యాపింగ్ వ్యవహారం టీవీ సీరియల్ను మించిపోయిందని ధ్వజమెత్తారు. అధికారం శాశ్వతం కాదని రేవంత్ గుర్తుపెట్టుకోవాలని తెలిపారు. మీకు ఎంతసేపు సిట్లు నోటీసులు తప్ప రైతులు బట్టదా, ప్రజలు బట్టదా? మీకు కేసులు పెట్టుడు, ప్రతిపక్షాలను వేధించుడు, సిట్లు నోటీసులు ఇవే తప్ప రైతు భరోసా వేస్తామా ఏమా పట్టలేదు. పోయిన యాసంగి బోనస్, ఈ వారకాలం బోనస్ ఎప్పుడు ఇస్తారో చెప్పరు. ఏం మీ పాలన ఎవరికి? ప్రజల కోసమా, ప్రతిపక్షాలను వేధించడానికా? కేసులు పెట్టుడు, నోటీసులు ఇచ్చుడు, ఈ సతాయించుడే తప్ప రైతుల గురించి ఏమైనా పట్టించుకునేది ఉందా లేదా? ఇవాళ మెదక్ జిల్లాలో రైతులకు నీళ్లు బంద్ పెట్టారు, బీరు ఫ్యాక్టరీలకు నీళ్లు ఇస్తారు. 70,000 ఎకరాలకు బీరు ఫ్యాక్టరీలకు నీళ్లు ఇవ్వడానికి మాత్రం నీళ్లు ఉంటాయి, మా యాసంగి పంటకు రైతుకు నీళ్లు ఉన్నాయా? అంటే ఎవరు మీ ప్రాధాన్యత? బీరు ఫ్యాక్టరీల ఓనర్లు మీకు ఇచ్చే కమిషన్లకో లంచాలకో నీళ్లు ఇస్తుండ్రా? రైతులకు లేని నీళ్లు బీరు ఫ్యాక్టరీలకు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? రైతులు అడిగితేనేమో క్రాప్ హాలిడే, నీళ్లు లేవు, రిపేర్ ఉందంటివి. కేసీఆర్కు సిటీ నోటీసులపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి చేస్తున్న కుట్రలను ప్రజలు సహించపోరన్నారు. ఉద్యమ నాయకుడిగా రాష్ట్రాన్ని సాధించి అభివృద్ధి పథంలో నడిపిన నాయకుడిపైన ఇలాంటి చర్యలు తీసుకోవడం ప్రజాస్వామ్యానికి తూట్లు పడవడమే అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో తీవ్ర అభద్రతా భావం పెరిగిపోయిందని, తన ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలు కప్పిపుచ్చుకునేందుకు సిట్లు, కమిషన్ల పేరుతోటి డైవర్షన్ పాలిటిక్స్కు తెరలేపుతున్నారని మండిపడ్డారు. సాక్షాత్తు తెలంగాణ తెచ్చినటువంటి, ఇవాళ తెలంగాణ జాతిపితగా ఉన్నటువంటి కేసీఆర్ గారికే సిట్టు నోటీసులు ఇచ్చి ఒక రాక్షసానందం పొందాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ సిట్టు విచారణకు రావాలని, హాజరు అవ్వాలని అధికారులు వచ్చి సరిగ్గా 1:15 నందీనగర్లోని కేసీఆర్ గారి ఇంటికి వచ్చి కేసీఆర్ గారి పిఏకు నోటీసులు ఇచ్చినారు. అంతకంటే ముందే కరెక్ట్గా 12 గంటలకు నేను ఇక్కడ ఇవాళ
హైలైట్ చేసినట్టుగా 12 గంటలకే ఏ రకంగా మీడియాకు ఈ వార్త లీక్ అవుతుందో ఇవాళ చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాన్ని, సిట్ అధికారులది. విచారణ రావాలని, హాజరు కావాలని నందీనగర్ ఇంటికి చేరుకోక ముందుకే 12 గంటలకే ఏ రకంగా ఇవాళ మీడియాకు చేరింది, పబ్లిక్ డొమైన్లు ఉందో ఇవాళ సమాధానం చెప్పాలి. దీంట్లోనే కనిపిస్తూ ఉంది వీళ్ళ నిజాయితీ, దీంట్లోనే కనిపిస్తూ ఉంది వాళ్ళ కుట్ర, దీంట్లోనే కనిపిస్తూ ఉంది వాళ్ళ యొక్క అభద్రత. ఏమీ లేదు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమైన తర్వాత ఏదో ఒక రకంగా బురదజల అనేటువంటి ఒక కుట్ర చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఆకాశం ఎత్తైనటువంటి కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చి తద్వారా వారి మీద ఒక మరక వేయాలని ప్రయత్నం చేస్తే అది సాధ్యం కాదు, సూర్యుడి మీద ఉమ్మేసినట్టు అవుతుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. అసలు ఈ సిట్ అనేది ఎందుకు కొనసాగుతుంది అనేటువంటి విషయం ఎవరికి అర్థం కానటువంటి విషయం, విచారణ చేస్తున్నటువంటి అధికారులకే తెలియనటువంటి విషయం. విచారణ చేస్తున్నటువంటి అధికారులు ఈ రోజు వరకు ఎవరైనా అధికారికంగా వచ్చి కనీసం అమెరికాలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. విద్యార్థుల ఆహ్వానం మేరకు హార్వర్డ్ స్కూల్కు వెళ్లిన సీఎం అక్కడి విద్యార్థులతోటి ఇంటరాక్షన్ అయ్యారు. వివిధ అంశాలపైన వారితోటి చర్చించారు. తెలంగాణ రైజింగ్లో భాగస్వాములు కావాలని విద్యార్థులను రేవంత్ కోరారు. హైదరాబాద్ తెలంగాణ అవకాశాలు బలాలను ప్రపంచానికి చెప్పాలన్నారు. హైదరాబాద్ ఇమేజ్ను చాటే బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండాలని సీఎం కోరారు. ఏపీలో జాతీయ రహదారుల ప్రాజెక్టులపైన క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల నెట్వర్క్ విస్తరణ, రాష్ట్ర రహదారులు, రోడ్డు డెన్సిటీ పెంపు తదితర అంశాలపైన సమావేశంలో చర్చించారు. ప్రస్తుతం రాష్ట్రంలో చేపట్టిన ఎన్హెచ్ ప్రాజెక్టుల పురోగతి, కొత్త రహదారుల నిర్మాణం తదితర అంశాలపైన సీఎం సమీక్ష సమావేశం చేపట్టారు. ప్రాజెక్టులు చేపట్టే విషయంలో ఏపీ బెంచ్ మార్క్గా ఉండాలని దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి. ప్రస్తుతం 2 లైన్లుగా ఉన్న జాతీయ రహదారులను 4 లైన్లుగా మార్చేందుకు ప్రణాళికలు చేపట్టాలని సీఎం సూచించారు. సమీక్ష సమావేశానికి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, జాతీయ రహదారుల సంస్థ అధికారులు హాజరయ్యారు. పొగాకు రైతుల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్నారు వైసీపీ చీఫ్ మాజీ సీఎం జగన్. వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడ మండలానికి చెందిన పొగాకు రైతులు జగన్ను కలిశారు. ఈ సందర్భంగా వారు తాము ఎదుర్కొంటున్న సమస్యలను పార్లమెంటు సమావేశంలో లేవనెత్తాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం వర్జీనియా పొగాకు, సిగరెట్లపైన విధించిన అధిక ఎక్సైజ్ డ్యూటీ, జీఎస్టీ పెంపుతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జగన్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో పొగాకు డిమాండ్ తగ్గి ధరలు పడిపోతాయని, కొనుగోలు తగ్గి తమ జీవనోపాధి దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే అనేక జిల్లాల్లో రైతులు నిరసన చేపడుతూ పనులు తగ్గించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నారని తెలిపారు. తమ సమస్యలపైన వైఎస్ జగన్కు వినతి పత్రం అందజేశారు. వైసీపీ అధినేత జగన్ను దెబ్బతీయడానికే చంద్రబాబు అండ్ కో కుట్రలు చేస్తుందని ఆ పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారికి సేవ చేయాలనే తపనతోటి జగన్ అడుగులు వేశారని, అయితే తిరుమల లడ్డులో వాడే నెయ్యి మీద లేనిపోని ఆరోపణలు చేశారన్నారు. వైఎస్ జగన్ యజ్ఞం చేస్తుంటే చంద్రబాబు రక్తం పోస్తున్నారని భూమన పేర్కొన్నారు. తమ మీద ఆరోపణలు చేయడం తప్ప ఏమి చేశారని నిలదీశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రాక్షసుల కంటే నీచమని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాక్షసులు అందులో మద్య మాంసాలు కలిపారు అనేటువంటి కథలు మనం ఎన్నింటినో విన్నాం. అంతకంటే నీచమైన స్థాయికి దిగజారి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తమ మాటల విషంతో మొత్తం దేశంలో ఉన్నటువంటి హిందువుల మనోభావాలనందరినీ కూడా కలుషితం చేయటానికి, భగవంతుణ్ణే తమ స్వార్థ రాజకీయ బలిపశువుగా చేయటానికి
వాళ్ళు ఎంత దుర్మార్గానికి ఒడిగట్టారు జగన్ గారిని రాజకీయంగా దెబ్బతీయటానికి అని ఈ రోజున సిట్ తను ఇచ్చినటువంటి రిపోర్టులో చాలా స్పష్టంగా ఎక్కడ రాజకీయ పరమైనటువంటి నేరం జరిగింది అనని ఒక్క మాట కూడా వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలో లేనే లేదు. తద్వారా పూర్తిగా స్పష్టీకరమైంది లోకానికంతా కూడా. సిట్ తన నివేదికలో కోర్టుకు సమర్పించిన దాంట్లో అధికారులు, దానికి సంబంధించినటువంటి టెక్నికల్ ఎక్స్పర్ట్స్, అలాగే డైరీ అధిపతులు వీళ్ళందరూ కుమ్మక్కై నెయ్యిని, పామ్ ఆయిల్ ని అంటే వెజిటబుల్ ఆయిల్స్ ని కలిపి నెయ్యిగా మార్చినారు అన్నది. విశాఖలో గీతం విద్యా సంస్థలకు 55 ఎకరాల భూమిని బదలాయింపు క్రమబద్ధీకరణ వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన చేపట్టింది. ఈ సందర్భంగా రుషికొండ నుంచి గీత్ యూనివర్సిటీ గేట్ వరకు ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, కన్నబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన వారే కబ్జాకు పాల్పడడం విచారకరమన్నారు వైసీపీ నేతలు. టీడీపీ హయాంలో 2019కి ముందు 70 ఎకరాలు, ప్రస్తుతం 55 ఎకరాల ప్రభుత్వ భూమిని గీత్ యూనివర్సిటీ యాజమాన్యం కబ్జా చేసిందని వారు ఆరోపించారు. సుమారు 12,000 కోట్ల ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన గీతం యాజమాన్యంపైన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అజ్ఞాతంలోకి వెళ్లారు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. తన మీద ఆరోపణలపైన వీడియో రిలీజ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. న్యాయవాదుల సలహా తర్వాత బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతోటి మాట్లాడి విచారణకు పిలవాలని జనసేన ప్రయత్నాలు చేస్తోంది. జనసేన పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాను. ఏదైతే నా మీద తప్పుడు ప్రచారం, అదేవిధంగా తప్పుడు ఫేక్ డీప్ వీడియోలు ప్రచారం చేస్తున్నారో దానికి నేను సూటిగా వాళ్ళనే క్వశ్చన్ అడుగుతున్నాను. నేను 2021 నుంచి సర్పంచ్ గా 3 years కంటిన్యూగా సర్పంచ్ గా పనిచేశాను. సర్పంచ్ గా పనిచేసేటప్పుడు నా విలేజ్ లో కావచ్చు, లేకపోతే పక్క పంచాయతీలు కావచ్చు, మండలంలో కావచ్చు, ఏ రోజైనా శ్రీధర్ ఇలాంటి తప్పులు చేస్తాడు, శ్రీధర్ పలానా తప్పులు చేస్తాడు, తప్పుడు వ్యక్తి అని నిరూపించండి. అదేవిధంగా ఈరోజు మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ గౌరవ ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ సార్ దగ్గర ఆయన అడుగుజాల్లో నడుస్తూ ఆయన పనితీరుపై దృష్టి పెట్టి ఆయన ఎట్లయితే ప్రజలకు సేవ చేస్తున్నాడో అంతటికన్నా కొంచెం ఆయన దాంట్లో 1% ప్రజలకు సేవ చేస్తూ నా రైల్వే కోడ్ నియోజకవర్గంలో నేను పని చేస్తుంటే నాపైనే ఈ విధంగా దుష్ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది. ఏదైతే నేను ఈ వీడియోస్ ఫేక్ డీప్ వీడియోస్ అని చెప్తున్నారో దానికి నేను సూటిగా మరొకసారి వాళ్ళని అడుగుతున్నాను. ఈ 1.5 year నుంచి నేను చేశా అంటున్నారు కదా, నేను లాస్ట్ 6 months నుంచి నన్ను ఇట్లే హరాస్మెంట్ చేస్తా ఉంటే మా అమ్మ వెళ్ళి పోయి పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చింది. కావున దానికి కూడా మళ్ళీ కూడా నేను దీని వెనక ఎవరున్నారు, ఎవరైతే ఈ వాంటెడ్ గా చేస్తున్నారో కూడా నేను చట్టపరంగా కోర్టు నుంచి. జాతర జనజాతర దక్షిణ భారత కుంభమేళగా పేరుగాంచిన మేడారం చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. వనదేవత సమ్మక్క తల్లి చిలకలగొట్టు నుంచి జన ఆరణ్యంలోకి ప్రవేశించడంతో మేడారం పులకించిపోయింది. లక్షలాది మంది భక్తుల జయ జయ ధ్వానాలు, శివశక్తుల పూనకాలు, డప్పు వాయిద్యాల ఊరుతోటి దండకారణ్యం మారుమోగింది. సమ్మక్క తల్లి ఆగమనం అత్యంత వైభవంగా జరిగింది. వనం వీడి తల్లి జనంలోకి రాగానే భక్తుల కోలాహలం మిన్నటింది. మేడారం మహాజాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తుతున్నారు. వనదేవతలకు భక్తి శ్రద్ధలతోటి పూజలు చేస్తున్నారు.
చిలకలగుట్ట నుంచి గద్దెలపైన కొలువు తీరడానికి సమ్మక్కను పూజారులు తీసుకొచ్చారు. గద్దెలపైన కొలువు తీరడానికి బయలుదేరిన సమ్మక్కకు భక్తులు రోడ్లపై ముగ్గులు వేసి స్వాగతం పలికారు. భక్తులు కోరిన కోరికలను తీరుస్తూ కొంగు బంగారంగా విరాజిల్లుతుందంటున్న మహిళా భక్తులతోటి మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. చిలకలగట్టు ప్రాంతం నుంచి కూడా సమ్మక్క దేవతను కూడా ఏదైతే గిరిజన పూజారులు కూడా తీసుకొస్తూ కూడా గద్దెలపై కొలువు తీరడానికి తీసుకువస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఏదైతే అమ్మవారికి సమ్మక్కకు స్వాగతం పలకడానికి కూడా భక్తులు భారీగా కూడా చిలకలగట్టు ఏరియా ప్రాంతంలో కూడా ముగ్గులు వేసి కూడా తమ ఏదైతే భక్తిని అయితే చాటుతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి మన దగ్గర కొంతమంది మహిళలు ఉన్నారు. నిజంగా ఏంది ఈ ముగ్గులు వేయడం ద్వారా ఏం తెలియజేస్తా ఉన్నారు, నిజంగా దేవుని ఏం కోరుకుంటా ఉన్నారని తెలిసి చెప్పడమ్మా, ఎందుకు ఇవన్నీ ముగ్గులు వేస్తా ఉన్నారు? సమ్మక్క సారక్క దైవ అందరికీ ఉండాలి, అందరం మంచిగా ఉండాలి, తెలంగాణ మంచిగా బాగుపడాలి, అన్ని సౌకర్యాలు ఉండాలని, అమ్మవారి దైవ ఉండాలని మేము అందరం వీడికి వచ్చినాం. మేడారం అందరం కలిసి అమ్మవారిని స్వాగతం చేసి గద్దెల మీద పంపించి మేము అందరం అమ్మవారి కుతకులుగా అవుతాం. ఎప్పటికీ సంవత్సరాల నుంచి వస్తున్నారు మీరు? మేము ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి వస్తున్నాం. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము గుజరాత్ నుంచి వచ్చినాం. గత 18 ఏళ్ళ నుంచి వస్తాను. నాకు మనవడు వస్తే అమ్మకు స్వాగతంగా నేను ముగ్గు ఎత్తను అనుకున్నా, వేసాను. మాకు ఏ కోరికైనా అమ్మ నిలవేరుస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా అమ్మ మంచిగా సంతోషంగా ఆశీర్వాదం ఇస్తుంది. పిల్లలు లేని వాళ్ళకి కూడా పిల్లలు ఇస్తుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మా అమ్మ వాళ్ళే గుజరాత్, అత్తగారిది ఖమ్మం. మేము చిన్నప్పటి నుండి వస్తున్నాం, మా చిన్నతనం నుంచి. మాకు కావాల్సిన ఆడుకోవడం, అమ్మవారిని మొక్కడం చేయడం మాది, మా అమ్మ వాళ్ళది మాకు వచ్చింది, మాది మా పిల్లలకు వచ్చింది. మేము చాలా సంతోషంగా ఉన్నాం. అనుకున్నవి అవుతున్నాయి. అమ్మ దయ వల్ల అన్నీ చేసుకుంటున్నాం, చూసుకుంటున్నాం. ప్రతి రానువకి ఇలేరు రావాలని అమ్మవారిని తలుచుకుంటున్నాం. ఖుషి అనిపిస్తుంది అన్న, మంచిగా అనిపిస్తుంది. దేవుని కాడ వచ్చినప్పుడు ఏదైనా అమ్మవారు అయితే మంచిగా చేస్తుంది. ఏ జరుగుతుంది ఆమె కోరుకుంటే మాత్రం ఏదైనా పక్కా చేస్తుంది. మేము రానని అనుకున్నామని వచ్చేసినాం. దేవుడు మాకు పిలిచింది, మేము వచ్చేసినాం. ఖుషితో ముగ్గేస్తున్నాం, చేస్తున్నాం. మాకన్నా ఆనందం కొడుతుంది. మాదైతే ఫస్ట్ టైం. మాకు చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ. ఇవాళ నేను కూడా ముగ్గు వేసిన. చాలా మంచిగా ఉంది సమ్మక్క సారక్క జాతర. మాకైతే ఎంట్రీ కాదన్నాం, అమ్మవారికి మొక్కితే ఆ ఎంట్రీ కూడా ఫ్రీ అయింది మాకు. అంతే చాలు. ఇదైతే భక్తులైతే తెలుపుతున్నటువంటి పరిస్థితులు. అమ్మవారికి అయితే స్వాగతం పలుకుతున్నామని కోరుకున్న కోరికలు కొంగు బంగారంగా కూడా ఏదైతే అమ్మవారు తీరుస్తుందని కూడా వీళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కూడా అనేక కోరికలు కోరుకున్నారు. ఈ కోరికలు కూడా నెరవేరినాయి కాబట్టి కూడా మరోసారి కూడా అమ్మవారిని దర్శించుకొని తమకు మొక్కులు చెల్లించుకుంటున్నామని అయితే భక్తులు తెలుపుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో అరుణ్ కుమార్, రాజును, చిలకలగుట్ట, మేడారం.